యూట్యూబ్లో మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత మనం ఫస్ట్ టైం గూగుల్లో కానీ క్రోమ్లో కానీ యాడ్సెన్స్ను ఓపెన్ చేస్తే ఏ విధంగా ఓపెన్ చేయాలో దాంతోపాటు మనం సెకండ్ టైం ఓపెన్ చేస్తే ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాం. స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. లెట్స్ గో స్టార్ట్. ఫస్ట్ టైం మీ మొబైల్లో యాడ్సెన్స్ను ఓపెన్ చేసినప్పుడు మీ మొబైల్ ఉన్న క్రోమ్ కానీ గూగుల్ కానీ నేనైతే క్రోమ్ను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్లో మనకు ఇక్కడ ADESCNSC అని చెప్పి సెర్చ్ చేయాలా. టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. రైట్ సైడ్లో కనిపిస్తున్న 3 లైన్ పైన క్లిక్ చేసి కిందకి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ డెస్క్టాప్ చూడండి. DESKTOPSIT డెస్క్టాప్ సైడ్ అయితే మనము ఇక్కడ ట్రిక్ మార్క్ చూడండి. అన్ట్రిక్ చేస్తున్నాను. మళ్ళీ ట్రిక్ మార్క్ చూడండి. మళ్ళీ అయితే పైకి స్క్రోల్ చేసి ట్రిక్ మార్క్ ఇచ్చండి. ఇచ్చేసి మనకి ఇక్కడ డెస్క్టాప్ సైడ్లో కంప్యూటర్ లాగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది చూడండి. ఇక్కడ యాడ్సెన్స్ గూగుల్ యాడ్సెన్స్ ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ అని చెప్పి వచ్చింది. ఈ యొక్క ఫస్ట్ వెబ్సైట్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం జూమ్ చేసుకొని 2000 కొంచెం జూమ్ చేసుకొని గెట్ స్టార్ట్ అని చెప్తుంది కదా, దీనిపైన బ్లూ కలర్ కనిపిస్తుంది పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ మీ మొబైల్లో యూట్యూబ్ ఛానల్ ఉండే ఉంటుంది కదా ఏదో ఒకటి. ఇక్కడ మనకు మీ మొబైల్లో ఎన్ని ఈమెయిల్స్ కనిపిస్తాయో ఆ ఈమెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. నా ఒకటి శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు, ఇంకోటేమో శ్రీయాన్స్ టెక్ ఇన్ హిందీ అని చెప్తుంది. నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ వచ్చేసరికి శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు. దీనిపైన క్లిక్ చేసుకోవాలా. క్లిక్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. చూద్దాం. యాడ్సెన్స్ అయితే ఓపెన్ అయితే అయింది మనకు ఇలా. అండ్ యాడ్సెన్స్ ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఈ 3 లైన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ పేమెంట్స్ పైన క్లిక్ చేసేసి నెక్స్ట్ పేమెంట్స్ ఇన్ఫో పైన క్లిక్ చేస్తే మనకు మన ఎర్నింగ్ కనిపిస్తుంది. దాంతోపాటు పేమెంట్ అకౌంట్ యాడ్సెన్స్ ఇండియా కాకుండా దీనిపైన క్లిక్ చేసి $US పైన ఇండియా $US పైన క్లిక్ చేస్తే మన ఒక ఎర్నింగ్ అనేది అంటే మన యొక్క యాడ్సెన్స్లో పడ్డ డబ్బులు అయితే కనిపిస్తాయి. అండ్ సెకండ్ టైం ఎలా అంటే బ్యాక్ వచ్చేసి చూపిస్తాను. సెకండ్ టైం అంటే సేమ్ టు సేమ్ మీ మొబైల్ ఉన్న క్రోమ్ కానీ గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్లో యాడ్సెన్స్ చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ జస్ట్ వెయిట్ చేయండి. సిగ్నల్ స్లోగా ఉంది. ఓపెన్ అయితే అవుతుంది. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం ఇక్కడ గెస్ట్ స్టార్ట్ పైన క్లిక్ చేసినాం కదా. ఇప్పుడు సైన్ ఇన్ అని చెప్పింది కదా, దాని పక్కన సైన్ ఇన్ పైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనకు ఏంటంటే మన ఒక యాడ్సెన్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈమెయిల్ ఏది అడగదన్నమాట. చూడొచ్చు మీరు. జస్ట్ వెయిట్. చూడండి మనకైతే యాడ్సెన్స్ అయితే ఓపెన్ అయింది. ఇలా మనమైతే సెకండ్ టైం అండ్ ఫస్ట్ టైం అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇదన్నమాట వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్. జై